అందరికీ నమస్కారం. నేను మీ పావన. టెల్స్ బై పావన ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా మా లవ్ అండ్ ఎమోషనల్ స్టోరీ పార్ట్ 10లోకి వెళ్ళిపోదాం. వైష్ణవికి ఇదంతా కొత్త కాకపోయినా ఇక్కడ చాలా ఎక్కువగానే ఉన్నట్లుగా అనిపిస్తుంది. అంతేకాకుండా అక్కడ ఇంటర్నేషనల్ ఛానల్స్ వాళ్ళు కూడా ఉండడంతో, టీవీ న్యూస్ ఛానల్స్ వాళ్ళు కూడా ఉండడంతో అది మరీ వింతగా అనిపించింది ఆమెకి. విష్ణు ఆమె నడుం దగ్గరగా చేయి వేసి దగ్గరికి లాక్కుంటాడు. అప్పుడు చూస్తుంది విష్ణు వైపు. ఎంతో ప్రేమగా ఆమె వైపు చూస్తూ ఉంటాడు విష్ణు. అంతే, అక్కడున్న అదంతా జరిగిపోయి మర్చిపోయి మరీ అతని కేసే చూస్తూ ఉంటుంది ఆమె. అంతే, ఇదే కావాలి మాకు అనుకుంటూ ఆ సీన్ అక్కడ ఉన్న అందరూ ఫోటోగ్రాఫర్స్ క్లిక్ చేసుకుంటూ ఉంటారు. ఆమెను అలానే స్టేజ్ వరకు తీసుకువెళ్తాడు విష్ణు. అక్కడ ఏర్పాట్లంతా అసలు కని విని ఎరగనంత అద్భుతంగా ఉంటాయి. వైష్ణవి కూడా కళ్ళు అలాగే పెద్దవి చేసి చూస్తూ ఉండిపోతుంది. అక్కడ ఉన్న వాళ్ళ అమ్మ నాన్న దగ్గర ఆశీర్వాదం తీసుకుని స్టేజ్ మీదకి వెళ్ళి వాళ్ళ ప్లేస్లో కూర్చుంటారు. అక్కడ ఉన్న వీళ్ళంతా వీళ్ళ జంటని చూసి ఎంతో అద్భుతంగా ఫీల్ అవుతారు. అక్కడ చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఉంటారు. వేరే కంట్రీస్ నుండి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళలో చాలామందికి వైష్ణవికి తెలియదు. కొందరేమో పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్. కానీ ఇక్కడికి ఎలా, అది ఇంకేమీ అర్థం కావటం లేదు. వైష్ణవికే కాదు, వైష్ణవి తరపున వాళ్ళు ఎవరికీ కూడా ఏమీ అర్థం కావట్లేదు. కానీ అందరూ స్టాచ్యూస్ లాగా నిలబడిపోయి చూస్తూ ఉన్నారు అంతే. అలాగే నార్మల్ పీపుల్, మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఎక్కువగానే ఉన్నారు. అందరూ ఒక్కొక్కరిగా వచ్చి వాళ్ళని విష్ చేసి వెళ్తున్నారు. కొంతమంది వైష్ణవికి పరిచయం చేస్తున్నాడు విష్ణు. మరి కొంతమందిని విష్ణుకి పరిచయం చేస్తోంది వైష్ణవి. విష్ణు పరిచయం చేసే కొందరు బిజినెస్ మ్యాగ్నెట్స్ విష్ణుని సార్ అని పిలుస్తూ ఉంటే ఆమెకి ఏమీ అర్థం కాక బుర్ర తిరిగిపోతోంది. బుర్ర వేడికి తలనొప్పిగా అనిపిస్తే ఒకసారి ఫేస్ వాష్ చేసుకుందామని విష్ణుకి చెప్పి పక్కకు వెళ్తుంది. ఈలోపు అక్కడ వచ్చిన వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు విష్ణు. మాటల్లో పడిపోయిన విష్ణుకి వైష్ణవి వెళ్ళి అరగంట అయినా సరే ఆమె రాకపోయేసరికి అనుమానం వచ్చి ఆమె గది దగ్గరికి వెళ్ళి డోర్ కొడతాడు. ఎంతకీ తీయదు, సమాధానం రాదు. విష్ణుకి కోపం, భయ, బాధ అన్నీ ఒకేసారి చుట్టుముట్టేశాయి. అక్కడ మేనేజర్ని పిలిచి స్పేర్కి అడిగి తీసుకుని లోపలికి వెళ్తాడు. మొత్తం వెతికినా కూడా వైష్ణవి ఎక్కడా కనిపించదు. వెంటనే బయటికి వెళ్ళిపోయి నానికి విషయం చెప్పి కంగారు పడొద్దు అని చెప్పి ఇక్కడంతా చూసుకోమని జాగ్రత్తగా తన టీంని పిలిచి హడావుడిగా ముందుగా ఏర్పాటు చేసుకున్న పెద్ద బస్సు లాంటి దానిలోకి వెళ్తాడు విష్ణు. బస్సు లోపల హైలీ ఎక్విప్మెంట్స్ నిపుణులు రెడీగా ఉంటారు. విష్ణు లోపలికి వెళ్ళగానే ట్రాకర్స్ ఆన్ చేయమంటాడు. వైష్ణవి ఉన్న చోటు చూపిస్తూ ఉంటుంది. ఎంత లేదన్నా అక్కడికి వెళ్ళడానికి గంట పైన పడుతుంది. ఫాస్ట్గా ట్రాక్ అండ్ ప్లేస్కి వెళ్తారు. అంతా ఖాళీ ప్లేస్ అదంతా. అక్కడ పెద్ద బిల్డింగ్ ఉంటుంది. విష్ణు దిగి లోపలికి వెళ్దాం అంటే డోర్స్ క్లోజ్డ్గా ఉంటాయి. వెంటనే ఒక సైగ చేస్తాడు. బస్సులో నుండి కొందరు దిగి ఆ డోర్స్కి చిన్న సైజు బాంబులు పెట్టి పేల్చేస్తారు. ఆ దెబ్బకి తలుపు ముక్కలైపోతుంది. లోపలికి వెళ్ళేసరికి విష్ణుపై దాడి చేయడానికి సరాసరిగా 20 మంది పైన వస్తారు. మొదట 5గురిని కొట్టేసరికి విష్ణు వెనుక ఉన్న వాళ్ళు మిగతా వాళ్ళ సంగతి చూసుకుంటారు. విష్ణు స్పీడ్గా పైనున్న ఫ్లోర్కి వెళ్తాడు. అక్కడ కూడా అలాగే. విష్ణు ఈసారి 10 మందిని కొట్టి పాడేశాక కింద ఉన్న అతని మనుషులు కింద వాళ్ళని ఫినిష్ చేసేసి పైకి వస్తారు. మిగిలిన వాళ్ళకి వదిలేసి పైకి వెళ్తూ ఉంటాడు. అలా వచ్చిన వాళ్ళని దాటుకుంటూ 5వ ఫ్లోర్కి చేరుకుంటాడు మెల్లిగా. అక్కడ వైష్ణవిని పెళ్లి చేసుకోవడానికి ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. వైష్ణవి అసలు స్పృహలోనే లేదు. విష్ణుని అక్కడ చూసిన పెళ్లి కొడుకు అలానే షాక్ అయిపోయి వెంటనే తాళి కట్టడానికి రెడీ అయిపోతాడు. అది చూసిన విష్ణు తన గన్ తీసి 2 సార్లు కాలుస్తాడు. అంతే, ఆ కట్టేవాడి చేతులు మీద తగిలేసరికి గిలగిల కొట్టుకుంటాడనమాట. వైష్ణవిని చూసిన విష్ణు మెరుపు వేగంతో ఆమెను చేరడానికి పరిగెడుతూ ఉంటాడు. మధ్యలో వచ్చిన వాళ్ళని విసిరేసి పడేస్తున్నాడు. అంతవరకు ఎలాగో ఉన్న వైష్ణవిని చూసిన మరుక్షణం ప్రాణం లేచి వచ్చి మరింత బలంగా వచ్చి వాళ్ళని కొట్టేస్తున్నాడు విష్ణు. అప్పటికే వాళ్ళు వైష్ణవిని వేరే రూమ్కి తీసుకెళ్ళడానికి లాక్కెళ్తూ ఉంటారు. విష్ణు గన్ తీసి ఆ తీసుకెళ్లే వాళ్ళ చేతులపై కాలుస్తాడు. అంతే, వాళ్ళు వైష్ణవిని అలానే వదిలేస్తారు. నేల మీద పడిపోతున్న వైష్ణవిని ఒక కంగలో దూకి పట్టుకుని ఆ రూమ్లోకి పడిపోతాడు. ఆ రూమ్ని చూసిన విష్ణుకి అలాగే పిడికిలు బిగుసుకుపోతుంది. అక్కడంతా బెడ్, పండు, పువ్వులతోటి అంతా డెకరేట్ చేసి ఉంటుంది ఫస్ట్ నైట్ రూమ్ని. అంటే వాళ్ళు వైష్ణవిని ఏం చేయబోతున్నారో క్లియర్గా అర్థమైపోయింది విష్ణుకి.
అప్పటికే విష్ణు మనుషులు వస్తారు. విష్ణు అక్కడున్న వాళ్ళలో ఇద్దరిని సీక్రెట్గా వేరే ప్లేస్కి తీసుకెళ్ళమంటాడు. వాళ్ళు వెళ్ళిన కాసేపట్లో పోలీసులు వస్తారు. వచ్చి మిగతా వారిని పట్టుకుపోతారు. స్పృహలో లేని వైష్ణవిని ఎత్తుకుని విష్ణు కిందికి వస్తాడు. కిందికి వచ్చి వాళ్ళ బస్సులో ఒక రూములో పడుకోబెడతాడు. ఆమెకి స్పృహ తెప్పించడానికి ట్రై చేస్తారు. ఆల్రెడీ బస్సులో ఉన్న డాక్టర్ వచ్చి చూస్తాడు. సార్, మేడం గారికి మత్తు మందు ఇచ్చారు. 2 గంటలు ఉంటుంది ఆ పవర్. కాసేపట్లో స్పృహలోకి వచ్చేస్తారు అంటాడు. సరే, మీరు వెళ్ళండి అని అంటాడు విష్ణు. వైష్ణవి తలని అలానే ఎత్తి ఒడిలో పెట్టుకొని ప్రేమగా నిమురుతూ ఉంటాడు. సారీరా, క్షమించు, నా వల్లే ఇదంతా అంటూ ఆమెకి తల మీద ముద్దు పెడతాడు. అప్పటికీ స్పృహలోకి వచ్చిన కళ్ళు తెరుస్తూ ఉన్న వైష్ణవికి విష్ణు అలా ముద్దు పెట్టేసరికి ఎవరో అనుకుని ఫాస్ట్గా తోసేస్తుంది. ఏయ్ బంగారం, నువ్వు లేచావా? నేనేనే పిచ్చి, విష్ణుని అంటాడు. వెంటనే వైష్ణవి లేచి విష్ణుని గట్టిగా హగ్ చేసుకుంటుంది. నువ్వు ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళిపోయావు అంటూ ఏడుస్తుంది. వాళ్ళెవరో నన్ను అక్కడి నుండి తీసుకొచ్చేసారు తెలుసా, చాలా భయం వేసింది అంటూ వెక్కి వెక్కి ఏడుస్తుంది. విష్ణు అలానే ఆమెను గట్టిగా పట్టుకుని ఆ భయాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. ఈలోపు విష్ణు ఫోన్ రింగ్ అవుతుంది. అందులో రహీం అని ఉంటుంది. ఫోన్ లిఫ్ట్ చేసరికి అది స్పీకర్లోకి వెళ్ళిపోతుంది. హలో సార్, వీడు ఎంత కొట్టినా ఏం చెప్పటం లేదు. మీతోనే ఏదో చెప్తాడంట అంటాడు అటువైపు నుండి. వైష్ణవిని జరిపి పక్కకు వెళ్ళి మాట్లాడదాం అనుకుంటాడు. కానీ భయపడిపోయిన వైష్ణవిని వదలడానికి ఇష్టపడకపోవడంతో సరే అలాగే చెప్పమంటాడు. రే విష్ణుగా, ఏంటి నీ ప్రేయస్ని కాపాడేసి తీసుకెళ్ళి సాధించేశాం అనుకుంటున్నావా? హ్యాపీగా దాంతోపాటు లైఫ్ ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నావా అంటూ గట్టిగా నవ్వుతాడు. రే, నీ అదో ప్లాన్స్ నీకుంటే మా ప్లాన్స్ మాకు ఉన్నాయిరా. అది ఇంకొన్ని గంటల్లో చచ్చిపోతుంది. ఏం చేస్తావురా అంటూ గట్టిగా నవ్వుతాడు. మా పని అయ్యే వరకు ఏది సింపుల్గా చేయాలి అనుకోలేదు. అందుకే 5 ఫ్లోర్లు పైన పెళ్లి పెడితే దాటుకొచ్చేసావు కదా. గ్రేట్ రా నువ్వు. కానీ నువ్వు చేయగలిగేది దాన్ని తీసుకెళ్ళి పాతి పెట్టడమే. ఇంకా ఆ తర్వాత సమాధిలో కలిసి ఉండు. పోరా, తీసుకుపో అంటూ నవ్వుతాడు. విష్ణు అలాగే బ్లాంక్ అయిపోతాడు. శరీరంలో ఉండే అవయవాలన్నీ పనిచేయడం మానేస్తున్నాయేమో అన్నట్టుగా ఉంటుంది. తను ఒకటి ఊహించాడు, కానీ ఇంకేదో జరిగిపోయింది. మాటలు వింటున్న వైష్ణవి చేతులు విష్ణు మీద నుండి లూజ్ అయిపోతున్నాయి. విష్ణు ఒక్కసారిగా గట్టిగా హత్తుకొని వైష్ణవిని వదిలి పక్కకి వచ్చేస్తాడు. రే, ఏం చేశావురా నా బంగారాన్ని అంటూ భయంగా అడుగుతాడు విష్ణు. పాయిజన్ ఇంజెక్ట్ చేశానురా. నీ పెళ్ళి కాంట్రాక్ట్ పెళ్ళి అన్న సంగతి తెలుసురా నాకు. ఇప్పటి వరకు మీ మధ్య ఏం లేదని కూడా నాకు తెలుసురా. అందుకే దాన్ని నా కొడుకు ఇచ్చి పెళ్లి చేసి శోభనం కూడా అయిపోయిందనుకో, అది మూసుకొని పడి ఉంటుంది. కానీ ఇదంతా అయ్యేలోపు ఎవరూ అడ్డుపడకుండా రౌడీలను పెట్టాను. దానికి పాయిజన్ ఇంజెక్షన్ ఇచ్చేసాను. అది ఇచ్చిన 10 గంటల్లో వైష్ణవి చచ్చిపోతుంది. మా పని అయితే దాన్ని విరుగుడు ఇద్దాం అనుకున్నాం. లేదంటే అది చచ్చిపోద్ది. మా పగ తీరిపోతుంది అంటూ వికారంగా నవ్వుతాడు అతను. రే విష్ణు, ఇంకో విషయం, దాని విరుగుడు కోసం ట్రై చేయకు. నీకు దొరకదు. ఎందుకంటే అది ఎక్కడో షాప్లో కొన్నది కాదురా. పాయిజన్ని తయారు చేయించింది కూడా నేనే. అలాగే విరుగుడు కూడా అది వేరొకరి దగ్గర ఉంది. నా ఫోన్ కాల్ ఇప్పటి వరకు వాడికి వెళ్ళలేదు కాబట్టి వాడు ఈ దేశాన్నే దాటేసి ఉంటాడు అంటూ పిచ్చి పిచ్చిగా నవ్వుతాడు అవతల మనిషి. అంతా వింటున్న విష్ణుకి నోటమాట రాదు. తనని తానే దృఢపరుచుకుని, రేయ్, ఇప్పుడు ఆ విరుగుడు ఎక్కడ ఉంది, మర్యాదగా చెప్పు అంటాడు. పోరా, ఇప్పుడు నేను చెప్పినా చెప్పకపోయినా చంపుతారు. నాతో పాటు దాన్ని చావని అంటాడు అటువైపు నుండి ఫోన్లో. అంతే, విష్ణు రహీం అని గట్టిగా అరుస్తాడు. అప్పటి వరకు స్పీకర్లో ఉన్న ఫోన్లో తన పేరు వినబడేసరికి అలర్ట్ అయ్యి, చెప్పండి సార్ అంటాడు. ఫోను స్పీకర్లోనే ఉంచు. మీరు వాడిని ఏమీ చేయకండి. వాడి ఎదురుగా వాడి కొడుకుని తీసుకొచ్చి చిత్రహింసలు పెట్టేయండి. వాడి కేకలు వీడిలో భయాన్ని పుట్టించాలి. అలా పెట్టండి వాడిని చిత్రహింసలు. గజ గజ వణికిపోవాలి. రేయ్ రాజేంద్ర, నేను నిన్ను మాత్రమే చిత్రహింసలు పెట్టి చంపాలనుకున్నాను. నీ కొడుకు అమాయకుడు. నీ పని అయిపోయినాక వాడిని వదిలేద్దాం అనుకున్నాను. కానీ ఇప్పుడు నీ కొడుకుగా పుట్టినందుకు వాడు కూడా పాప పరిహారం చేసుకోబోతున్నాడు. చూసి తరించు. నా వైష్ణవిని ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు అంటాడు విష్ణు. రహీం, స్పీకర్ ఆఫ్ చేయి. నేను చెప్పింది విను. నువ్వేం చేస్తావో తెలీదు. వాడు సరిగ్గా 10 నిమిషాల్లో ఆ విరుగుడు గురించి చెప్పాలి అంటాడు. ఎస్ సార్, అంతకన్నా ముందే చెప్తాడు కూడా అని ఫోన్ పెట్టేస్తాడు రహీం. వాళ్ళ బాస్ ఆ పని చెప్పాడు చేయాలి అనే దానికన్నా ఒక ఆడపిల్లని అంత దారుణంగా ఇబ్బందులకు గురి చేయాలనుకున్నాడు అన్న విషయం విని రక్తం ఉడికిపోతోంది రహీంకి.
ఈరోజు వీడికి మామూలుగా ఉండదు అనుకుంటూ వెళ్తాడు. ఫోన్ పెట్టేసిన తర్వాత విష్ణు అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు. ఏం చెయ్యాలి? ఏంటి అర్థం కావటం లేదు. వైష్ణవి వెనక ఏదో జరుగుతోంది అనిపించి దానికి చెక్ పెట్టాలి అని అన్నీ సెట్ చేసి ఇలా చేస్తే ఇలా అవ్వటం వల్ల విష్ణు తట్టుకోలేకపోతున్నాడు. తన ప్రాణాన్ని తానే తీసుకుంటున్నట్టుగా అనిపిస్తోంది. సరిగ్గా 6 నిమిషాల తర్వాత రహీం నుండి ఫోన్ వస్తుంది. ఒక్క రింగుకే ఫోన్ ఎత్తేశాడు విష్ణు. సార్ వీడేదో చెప్తాడంట అంటాడు అతను. చెప్పమను అంటాడు విష్ణు. విష్ణు వాడినేమి చేయొద్దని చెప్పు. వాడికేమీ తెలియదు. ఈ పెళ్ళి కూడా వాళ్ళ అమ్మని ఇబ్బంది పెడితేనే ఒప్పుకున్నాడు. వాడు అమాయకుడు, మీలాగే మంచోడు. నా స్వార్థంతో నేను ఇదంతా చేశాను. ప్లీజ్ వాడిని వదిలేమని చెప్పు. వాడి అరుపులు నేను వినలేకపోతున్నాను అంటూ ఏడుస్తాడు రాజేంద్ర. ఇప్పుడు వాడి జీవితం నీ చేతుల్లోనే ఉంది రాజేంద్ర. ముందు చెప్పు, ఆ విరుగుడు ఎక్కడ ఉంది? ఈ పాటికి వాడు వేరే కంట్రీ వెళ్ళిపోయి ఉంటాడు. నా ఫోన్ ఇందాక ఆ బిల్డింగ్లో పడి పగిలిపోయింది. వాడికి 4 కంట్రీస్కి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఒకటి నేపాల్, భూటాన్, శ్రీలంక అండ్ దుబాయ్. ఈ 4 దేశాల్లో ఎక్కడికి వెళ్ళి ఉంటాడో మాకు కూడా చెప్పొద్దు అని చెప్పాము. ఇంతకు మించి నిజంగా కూడా నాకు ఏమీ తెలియదు. నన్ను నమ్ము ప్లీజ్. వాడు ఎలా ఉంటాడో చెప్పు అంటాడు విష్ణు. టీనేజ్ కుర్రాడు, 17 ఏళ్ళు ఉంటాయేమో. ఇంకో విషయం, వాడు రెడ్ షర్టు వేసుకున్నాడు. వీడియో కాల్లో చూశాను అంటాడు రాజేంద్ర. ఇంకేమైనా చెప్పాలా అంటాడు విష్ణు. నాకు ఇంకేం తెలీదు. ఇక్కడ వాడి అడ్రస్ తెలుసా అంటాడు విష్ణు. లేదు, నాకు వాడి గురించి ఏం తెలియదు. మరి ఎవరికి తెలుసురా? ఎవరురా వాడిని అరేంజ్ చేసింది అని గట్టిగా అరుస్తాడు విష్ణు. అదొక సీక్రెట్ ఏజెన్సీ. మనం కాంటాక్ట్ అయ్యి పని చెప్పాక వాళ్ళు ఇంక మనతో టచ్లో ఉండరు. వీడు నా ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నాడు కాబట్టి వీడి నెంబర్ ఉండేది. అది కూడా పోయింది ఇందాక బ్లాస్ట్లో అని చెప్పాడు రాజేంద్ర. ఫ్రెండ్స్, అప్డేట్ ఎలా ఉంది? నచ్చిందంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే మర్చిపోకుండా మరోసారి చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.